భారత్లో తొలి డెంగీ వ్యాక్సిన్కు కేంద్రం ఆమోదం. వర్షాకాలం మొదలైతే డెంగీ భయం దేశవ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ప్రతి ఏడాది వేల సంఖ్యలో ప్రజలు డెంగీ బారిన పడుతుండగా ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతుంటాయి. ఈ పరిస్థితులకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారిగా డెంగీ నివారణ కోసం రూపొందించిన క్యూడెంగా వ్యాక్సిన్కు కేంద్ర ఔషధ పరిణామాల నియంత్రణ సంస్థ అనుమతి ఇవ్వడంతో డెంగీపై పోరాటంలో భారత్కు మరో బలమైన ఆయుధం దక్కింది. జపాన్కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ టకేడా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ డెంగీ వైరస్లోని 4 రకాలపై రోగనిరోధక శక్తిని పెంచే విధంగా రూపొందించారు. 3 నెలల వ్యవధిలో 2 డోసులుగా ఇచ్చే ఈ టీకాను చర్మం కింద ఇంజెక్షన్ రూపంలో అందిస్తారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ డెంగీ తీవ్రంగా ఉన్న దేశాల్లో ఈ వ్యాక్సిన్ను వినియోగించాలని సూచించగా ప్రస్తుతం 40కి పైగా దేశాల్లో దీనికి అనుమతులు లభించాయి. తాజాగా భారత్ కూడా ఆ జాబితాలో చేరడం విశేషం. ఈ వ్యాక్సిన్లో మరో పెద్ద ప్రయోజనం ఏంటంటే గతంలో అందుబాటులో ఉన్న కొన్ని డెంగీ వ్యాక్సిన్ల మాదిరిగా ముందుగా రక్త పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. గతంలో డెంగీ వచ్చిన వారికైనా ఎప్పుడూ రాని వారికైనా ఈ టీకా ఇవ్వచ్చు. దీంతో భవిష్యత్తులో పెద్ద ఎత్తున టీకా కార్యక్రమాలు నిర్వహించడం మరింత సులభం కానుంది. టైడ్స్ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్లో 20,000 మందికి పైగా పిల్లలు, యువతపై నిర్వహించిన పరిశోధనల్లో ఈ వ్యాక్సిన్ ఆశాజనక ఫలితాలు ఇచ్చింది. ఆసుపత్రుల్లో చేరాల్సిన తీవ్ర డెంగీ కేసులను 84% వరకు తగ్గించగా ప్రయోగశాలల్లో నిర్ధారిత డెంగీ ఇంజెక్షన్ల నుంచి 60% వరకు రక్షణ కల్పించినట్లు అధ్యయనాలు వెల్లడించాయి. వైరస్ రకాన్ని బట్టి ప్రభావంలో స్వల్ప మార్పులున్నప్పటికీ మొత్తం ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. భారత్లో ఈ వ్యాక్సిన్ ధరపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థతో టకేడా ఇప్పటికే తయారీ ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ఏడాదికి సుమారు 5 కోట్ల డోసులు తయారు చేసే లక్ష్యంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశీయంగా ఉత్పత్తి ప్రారంభమైతే టీకా ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. తొలుత ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుబాటులోకి వస్తుందా లేక కేంద్ర ప్రభుత్వం టీకా కార్యక్రమంలో భాగంగా చేస్తారా అనే అంశంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. డెంగీ నియంత్రణలో ఇది దేనికి గేమ్ చేంజర్గా మారుతుందా అనే ఆసక్తి ఇప్పుడు సర్వత్రా నెలకొంది.